హాయ్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. వీడియోలో కొన్ని బేసిక్ సంబంధించి పదాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఓ 10, 10, 15 వరకు. ఇప్పుడు మనము లోపలి వైపు అంటే దాన్ని ఇంగ్లీష్లో లోపల వైపు అనేదాన్ని ఇన్సైడ్ లోపల ఉన్నప్పుడు ఇన్సైడ్ అంటాం. అది బయట వైపు బయట ఉన్నప్పుడు అవుట్ సైడ్. అదే రోడ్డు పైన ఉన్నప్పుడు రోడ్డు పైన ఆన్ వే రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు ఏం రాయాలంటే బి beside the రోడ్డు ప్రక్కన. ఇక్కడ రాసినాం కదా, ఓకే. రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు బిసైడ్ ద రోడ్డు పక్కన ఉన్నప్పుడు బిసైడ్ ద రోడ్. లోపల వైపు ఉన్నప్పుడు ఇన్సైడ్, మనం లోపల ఉండవు ఇన్సైడ్. బయట వైపు ఉన్నప్పుడు అవుట్ సైడ్. రోడ్డు పైన ఉన్నప్పుడు ఆన్ ద వే, రోడ్డు పక్కన బిసైడ్ ద రోడ్. జర్నీ ప్రయాణం జర్నీ ప్రయాణం. ఇంకా కొన్ని పదాలు చూద్దాం. నెక్స్ట్ అందమైన అంటే ఇంగ్లీష్లో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. బాలికను GIRL, గల్లు. బాలికను గల్లు అంటారు. అందమైన బ్యూటిఫుల్. అందమైన బాలిక అన్నప్పుడు అందమైన బాలిక ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ గర్ల్. అందమైన బాలిక బ్యూటిఫుల్ గర్ల్. అది అందమైన బాలికలు గర్ల్స్. ఎస్ పక్కన రాయాలి. తర్వాత మంచి అంటే ఇంగ్లీష్లో గుడ్. మంచి, గుడ్.
చెడు, చెడు బ్యాడ్. కురూపి, కురూపి అంటే అగ్లీ, అగ్లీ. అందమైన బ్యూటిఫుల్, బాలిక అంటే గర్ల్, అందమైన బాలికనేమో బ్యూటిఫుల్ గర్ల్ అంటారు. బాలికలు అన్నప్పుడు బ్యూటిఫుల్ గర్ల్స్. మంచి ఏమో గుడ్, చెడు బ్యాడ్, కురూపి అగ్లీ. ఇంకా కొన్ని పదాలు చూద్దాం. బాగుగా, బాగుగా, బాగుగా అంటే వెల్, బాగు చేశాడు అంటే వెల్. నైస్, చక్కగా, బాగుగా వెల్, చక్కగా. చక్కగా అంటే NICE, నైస్, చక్కగా. నేను వస్తున్నాను, నేను అనేది అనేది నేను, నేను అనేది వస్తున్నాను, వస్తున్నాను, వస్తున్నాను అనేది కమింగ్, COMING, కమింగ్. యామ్ అనేది ఉన్నాను, ఉన్నాను, బీఫామ్, ఉన్నాను. ఇప్పుడు నేను వస్తున్నాను, ఇక్కడ వాక్యాన్ని సెంటెన్స్ ఏ విధంగా రాస్తామో తెలుగులో ఫస్ట్ రాద్దాం. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను తెలుగు, ఇది తెలుగు, ఇన్ తెలుగు. త్రో తెలుగు టు ఇంగ్లీష్. హౌ టు రైట్? ఐ యామ్, నేను వస్తున్నాను, ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.